మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఉన్నామండి. సో మనతో పాటు కమలకర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడుగుదాం. ఇప్పుడు థైరాయిడ్ కోసం కూడా మీరు ఆయుర్వేదిక్ లో మూలికలు ఉన్నాయా? దానికోసం కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? సో థైరాయిడ్ గురించి చూస్తే గండమాల అండి. థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? సో అది ఏంటంటే గండమాల అనేది సహజంగా మన బాడీలో ఒక ఆర్గన్ ఇక్కడ ఉంటుంది. సో అది మనం ఏంటంటే అందరికి పుట్టిన పిల్లల ప్రతి కాంచెల్ థైరాయిడ్ ఉంటుంది. సో అది కొందరిలో వీక్ ఉన్నప్పుడు ఆ థైరాయిడ్ గ్రంథి అనేది పెరుక్కుంటూ వస్తుంది. సో దాన్ని మనం T1, T3, T4 లాగా రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది అని చూస్తారు. నాకు తెలిసి థైరాయిడ్ అనేది పెద్ద వ్యాధి అయినప్పటికీ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఔషధం అనేది అవసరం లేదని నేను చెప్పేస్తాను. ఎందుకంటే నేను పదే నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్పేస్తాను, అవసరం ఉంటేనే వాడండి తప్పించి లేకుండా లేదు. సో ఈ యొక్క మంచి మాటతోటే నన్ను చాలా దేవునిగా నన్ను పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇతను డబ్బు పిచ్చి లేకుండా సేవగా ఉంది కాబట్టి అవసరం అనుకుంటేనే మనం మెడిసిన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యలో డబ్బు పిచ్చి వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఏదో పెట్టాలి, ప్రజల దగ్గర తీసుకోవాలి అట్లా ఉన్నారు కాబట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా చనిపోయేటప్పుడు అయితే ఏం తీసుకోలేదు. నేను ఒక చిన్న మాటకు చాలా ఇన్స్పైర్ అయ్యా. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన పిప్పలకు మందు పోసినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలుసుకొని ఆయన ఇక్కడ నుంచి మనకు కామారెడ్డి అవతల నుంచి ఒక ఊరు నుంచి వాళ్ళు వచ్చారు. మీ నాన్నగారు పిప్పలకు మందు పోస్తారట, మా బిడ్డకు 12 వచ్చింది అని ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నేను పోయలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఆ వైద్యాన్ని అంతగా పట్టించుకోలేదు. సో ఆమె అప్పుడు పోయేటప్పుడు ఏమంది అంటే, మీ నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ ధర్మాత్ముడు అయ్యా, ఎప్పుడో పోసిండు పిప్పలకు మందు, ఇప్పటిదాకా నాకు నొప్పి రాలేదు, 10-12 సంవత్సరాలు అలా చచ్చి ఏ స్వర్గంలో ఉన్నాడో అని ఆ మాట అన్నప్పుడు చనిపోయినా కూడా అంటే మనం చనిపోయినా ప్రజల మంది లోపల మనం బ్రతికే ఉండాలి. అది వైద్య రకంగా గుర్తున్నదంటే మనం ఇంతకంటే మనం డబ్బు సంపాదించిందే అవసరం లేదండి. సో అప్పుడు నేను ఒకటి గుర్తు పెట్టుకున్నాను, ప్రజల లోపల మనం మినిమం గా ఎంత చేయాలో అంతవరకు చేస్తాను, నాతోటి అయిన వరకు చేస్తాను. ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే ఎక్కువగా చేస్తాను. సాయం చేసినా చేయకున్నా నాతో కష్టం ఉన్నంత వరకు నా కంపల్సరీ ఇస్తాను. అవసరము అనిపిస్తేనే నేను మెడిసిన్ ఇస్తాను తప్పించి ఎవరు ఎంతకి వచ్చినా, ఇప్పుడు కిడ్నీ స్టోన్ అని 3-4 mm అని వస్తా ఉంటారు, వాళ్ళకి నేను అసలు మెడిసిన్ ఇవ్వను. మీరు ఏదైనా తినండి, రణపాల తినండి, కొండపిండి తినండి, ఏదో తీసుకుంటే తగ్గిపోద్ది, అవసరం అవుతేనే వాడు. ఈ ఏదైతే ఈ థైరాయిడ్ ఉందో ఇటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, ఒక ఔషధం ఉందండి, దాని ఔషధం పేరు త్రికటు. అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఈ సమాన భాగాలుగా తీసుకొని 1.5 లీటర్ నీళ్ళలో ఒక 100 గ్రాములు ఈ 3 కలిపి 100 గ్రాములో 1/2 లీటర్లు అంటే 800 ml వరకు వచ్చేలాగా కాచుకొని రోజు రాత్రి ఈ కషాయముతో ఒక్కసారి గర్లింగ్ చేసుకోవాలి. అంటే మనం నోట్లో నీళ్ళు వేసుకొని గుడుగుడుగుమంటాం కదా, ఈ రకంగా వాళ్ళు చేసుకొని రోజు ఒక ధనియాల కషాయం తాగినట్లయితే విత్ ఇన్ 3 to 4 months లోపల వాళ్ళకి ఎంత టైఫాయిడ్ లో ఉన్నది అంటే ఆ థైరాయిడ్ లో ఉన్నది అది తగ్గిపోతూ ఉంటది. అసలు దానికి సెపరేట్ గా మందు వాడాలి, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, మీకు ఈ టాబ్లెట్ వాడాలి, ఇది జీవితాంతంగా వాడాలి, ఇది మీరు వాడుతూ ఉంటే మీరు లావ్ అయిపోతారు, ఇటువంటి అపోహలు వద్దు. ఇప్పుడు అలోపతి అయినా ఏదైనా మెడిసిన్ ఏం చెప్పాలి, ఆ వ్యాధి ఏంటిది, వ్యాధి లక్షణాలు ఏంటి, వ్యాధికి ఉన్నటువంటి మూలికలు ఏ రకంగా తీసుకోవాలి, ఇది చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత టైం అసలు ఇవ్వరు. ఇప్పుడు మనం చూస్తాము, ఎండి చూస్తాము, సర్జన్ చూస్తాము, గైనకాలజిస్టము, ఫిజియోలజిస్టము, మన పల్కొనోమలి, ఇలాంటి పెద్ద పెద్ద సెపరేట్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్నారు కానీ ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతనికి జినపక్రియ ఎట్లా ఉంది, అతను ఏ వ్యాధి ఎందుకు వచ్చింది, ఆ వ్యాధి వచ్చినప్పుడు అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అతనికి కొద్దిగా ధ్యానం చెప్పాలి. అలా కాకుండా ఇది వాడకుండా మీరు తగ్గిపోదు, ఇది జీవితాంతం వాడాలి, ఇది తప్పదు చేస్తా ఉంటాం. ఇప్పుడు మా అమ్మకి వచ్చేసి ఆమెకు బీపీ లేచింది, బీపీ వచ్చేసి 185 ఉంది. నార్మల్ గా ఒక బీపీ పేషెంట్ ఎంతలో ఉండాలి, 120/80 ఇది నార్మల్. సో అలాంటిది బీపీ హై వచ్చినప్పుడు వారికి ఏం చేస్తారంటే, బీపీ మీరు టాబ్లెట్ వేసుకోండి. నేను వెళ్ళాను, మా అమ్మి నేను బయటకు వెళ్ళినప్పుడు మా అమ్మకు కొంచెం బీపీ ఎక్కువ కింద పడిపోయి కొంచెం ముక్కు ర్యాక్ అయిన తర్వాత నేను వెళ్ళి హాస్పిటల్ తీసుకుంటే ఆ పట్టేసినప్పుడు న్యూరాలజిస్ట్కి వెళ్ళినప్పుడు అంటే 7-8 years బ్యాక్
అతను ఏమన్నాడంటే బీపీ హైగా ఉంది, ఖచ్చితంగా మీరు టాబ్లెట్ వాడాలి, వాడకుండా నడవదు, చనిపోయేలాగా వాడాలి, ఎవడు చెప్పాడు అసలు బీపీ టాబ్లెట్ వాడద్దు అని అట్లా అన్నారు. సార్ నేను ఎన్ని రోజులు వాడాలంటే చనిపోయేలాగా వాడాలి అని. అయితే నేను వాళ్ళకి అడుగుతున్నాను, సార్ ఈ చనిపోయేలాగా వాడడం ఎందుకు, ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవడం, ఈ షుగర్ టాబ్లెట్ వేసుకోవడము, ఈ ఈ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడము, ఈ మన షుగర్ టాబ్లెట్ వేసుకొని ఇవన్నీ ఈ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు, మీరు ఒకటి చెప్పాలంటే నేను అసలు ఇలా అడగద్దు. ఒక సర్జనే గణిక మన ఎండి సర్జన్ మా ఫ్రెండ్, అతని మమ్మీకి నేను ట్రీట్మెంట్ ఇచ్చా, వాళ్ళ మమ్మీకి నేను ట్రీట్మెంట్ ఇచ్చా. నేను పోయి వాళ్ళని అడిగినప్పుడు, సార్ ఎందుకు సార్ మీరు ఎండి సర్జనే కదా అంటే, అతను అడిగినప్పుడు సార్ ఏమన్నాడంటే, మీరు ఎవరికి చెప్పారంటే నేను ఒక విషయం చెప్తాను సార్ అంటే, చెప్పండి సార్ అంటే, మేము ఇచ్చే మెడిసిన్ మేమే వాడడం సార్ అన్న. ఎందుకంటే మేము ఇచ్చే మెడిసిన్ ఎవిక్స్ థైరాయిడ్, ఇది కెమికల్ డోస్, అందులో సోడియం కలుపుతారు. సో ఇది ఏ రకంగా మనం లోపల తీసుకున్నాం అనుకో, ఇది ఏ రకంగానూ మనకు లాభం చేయదు. ఇప్పుడు మోకాల నొప్పి తగ్గింది అనుకోండి, ఆ గోలి లివర్ చెడిపోద్ది, ఆ లివర్ తో పాటు కిడ్నీ కూడా చెడిపోద్ది. ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాము, మరి సార్ ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేకుండా వేరే ఇయ్యరా సార్ అంటే, ఇచ్చేది ఉంటే మీ ఆయుర్వేదమే అన్నారు. చూసిరా మరి ఏమన్నాడంటే, ఈ ఇట్లా హానికరంగా చేయకుండా ఇచ్చే ఏదైనా టాబ్లెట్ ఉంటే మీ ఆయుర్వేదమే సార్. అందుకే మా మమ్మీని మీ దగ్గర తీసుకొచ్చారంటే, వాళ్ళ మమ్మీకి కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చి, అలాగే మనము మర్దన ప్రక్రియ అనేది చేస్తాము. కొందరికి L4 L5 అన్నప్పుడు పడుకోబెట్టి ఈ నరాన్ని మనం ఇలా కుక్కుండా పెట్టి ఆ ప్రెషర్ చేసి అక్కడ రక్త ప్రసరణ అనేది మనకు తగ్గుతూ ఉంటది. కొన్ని వీడియోలు మీకు చూపిస్తా ఉంటాను. అలా పేషెంట్ వచ్చినప్పుడు ఆ పడుకోబెట్టి వాళ్ళని ఆ మర్దన చేసి అక్కడ ఏ ప్రక్రియ అయితే వాళ్ళకు ఇబ్బంది పడుతుందో ఆ నరాన్ని మనం ప్రెస్ చేస్తా ఉంటే యాక్యుప్రెషర్ లో పనిచేస్తా ఉంటాం. సో వాళ్ళకి ఆ నరం అనేది ఒత్తిడి అనేది తగ్గిపోతుంది సార్. అలాగే తప్పించి అసలు ఏ రకంగా చూస్తే మేడం ఈ మెడిసిన్ అనేది అవసరం లేదు. కొన్ని ప్రక్రియలు అనేది కంపల్సరీగా వాడాలి అనుకుంటే మాత్రమే వాడాలి తప్పించి ప్రతి దానికి మెడిసిన్ వేసుకోవడం అనేది నా దృష్టిలో అది చాలా వేస్ట్ ప్రక్రియ. అంటే మెడిసిన్స్ వేసుకోవద్దు, ఇక్కడ నుంచి నేను కూడా వేసుకోను. తప్పకుండా ఏ చిన్న నొప్పి కూడా నేను మెడిసిన్స్ వాడను, ఎలాంటి టాబ్లెట్ కూడా వేసుకోను. మీకు ఇంకా చాలా వర్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా, చాలానే ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు నేను డబ్బుకి ఆశపడను, నేను ఉన్నదే చెప్తాను, లేనిది చెప్పను అన్నప్పటికీ మీకు అంత మంచి అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం. సో నా గురువు వాళ్ళు కూడా కొందరు మా లోపల గమనించి ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగిందంటే, మేము ఒక 6 రాష్ట్రాలుగా మేము వర్క్ చేస్తా ఉంటాము. కర్ణాటక, బెంగళూరు, మనకు తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇలా మాకు వైద్యులతో మాకు అందరికి మేము కన్సల్టింగ్ అందరూ ఒక కుటుంబాల్లో కలిసి మేము పనిచేస్తూ ఉంటాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ మాకు తెలిసిన వైద్యాలు మేము చెప్తా ఉంటాము. వాళ్ళ దగ్గర ఉన్న వైద్యాలు మేము కొన్ని నేర్చుకోవడము, అలాగే కొన్ని అంతరించిపోయే మూలికలు సేకరించి తెలియని వాళ్ళకు తెలియడం అనేది జరుగుతూ ఉంటది. ఇదే విధానంలో మాకు కొన్ని వైద్య సేవలకు గాను నాకు నంది అవార్డు పురస్కారం అనేది జరిగింది 2022లో. సో అప్పుడు 65 మంది లోపల మేము అందరం చేస్తా ఉంటే అందులో ఒక 12 మంది మేము సెలెక్ట్ అయ్యాము. ఆ 12 మందిలో నేను ఒకరు. సో అలాగే ఆ తర్వాత వైద్యరత్నతో అవార్డు కూడా వచ్చింది, అలాగే వైద్య నారాయణ అవార్డు, అలాగే ఉత్తమ సేవలకు వైద్య కృషి అవార్డు, ఇలా వచ్చి ఒక నా పేరు మీద ఒక 7 నుంచి 8 అవార్డులు. ఓకే, కంగ్రాచులేషన్స్.